కొండపై రాత్రి మోకరిల్లెను. తండ్రి సన్నిధిలో యేసు ప్రార్థించెను. తెల్లవారగానే దేవాలయ మందిరములో సత్యవాక్యముతో జనమును బోధించెను. అప్పుడు శాస్త్రులు స్త్రీని తీసుకొని వచ్చిరి. అవమాన భారం ఆమెపై మోపిరి. యేసు మౌనముగా వెదురు ధూళిలో వ్రాసెను. ఆయన కళ్ళలో కృప ప్రకాశించెను. పాపము లేని వాడు ముందుగా రాయి వేయండి. ఆ స్వరం వినగానే హృదయాలు వణికెను. ఒకరొకరుగా వెన్నుదిరిగి వెళ్ళిరి. ఆమె కన్నీళ్లపై దయ వర్షించెను. సత్య వెలుగు యేసు మమ్మును నడిపించుము. సత్య వెలుగు యేసు మమ్మును విడిపించుము. నీవే మా స్వేచ్ఛల్, నీవే మా ఆశ్రయం. సత్య వెలుగు యేసు మమ్మును జీవింపజేయుము. అప్పుడు ఆయన ఆమెను లేవనెత్తెను. నిన్ను నేను క్షమించి తినీక పాపము చేయవద్దు. భయముతో వంగిన ఆ తలపైకెత్తెను. కృపచేత నిండిన క్రొత్త మార్గం చూపెను. పాపము లేనివాడు ముందుగా రాయి వేయండి. ఆ స్వరం వినగానే హృదయాలు వణికెను. ఒకరొకరుగా వెన్నుదిరిగి వెళ్ళిరి. ఆమె కన్నీళ్లపై దయ వర్షించెను. సత్య వెలుగు యేసు మమ్మును నడిపించుము. సత్య వెలుగు యేసు మమ్మును విడిపించుము. నీవే మా స్వేచ్ఛల్, నీవే మా ఆశ్రయం. సత్య వెలుగు యేసు మమ్మును జీవింపజేయుము. కొందరు నమ్మిరి, కొందరు విరోధించిరి. అయిన నీవు నిలిచితివి. తండ్రి చిత్తములో సత్యము ప్రకటించుచు ధైర్యముతో ముందుకు అంధకారమును చీల్చి ప్రకాశమై నిలిచితివి. సత్య వెలుగు యేసు మమ్మును నడిపించుము. సత్య వెలుగు యేసు మమ్మును విడిపించుము. నీవే మా స్వేచ్ఛ, నీవే మా ఆశ్రయం. సత్య